అయ్యా బుచ్చిరాజు గారు, తమరు ఎమ్మెల్యే గారి మీద చేసినటువంటి ఆరోపణలు కొన్ని పాయింట్ వైజ్గా ఎవరు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను చదువుతూ కొన్ని ఆరోపణలు చేశావు అనే విషయం నీకు తెలీదా? అదేవిధంగా ఈ విధంగా మాట్లాడుకుంటే సొసైటీ గురించి మనం మాట్లాడుకుందాం, కానీ కులాలు వైడ్గా కానీ ఏ పదవులు ఎవరికి ఇచ్చారో, ఏ పదవులు ఎవరు పొందారో అనే విషయం మీకు తెలుసు. కొంతమంది నీతో మాట్లాడించిన నాయకులు నీ దగ్గరే ఉన్నారు కదా అనే విషయం నీకు తెలియదంటావా? అదేవిధంగా వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో తెలుసుకుందామా? మార్కెట్ కమిటీ గురించి మాట్లాడుకుంటే కూటమిలో భాగంగా టీడీపీకి కానీ బీజేపీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏ పార్టీకి వెళ్తుందో తెలియకుండానే నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసే అమాయకపు ఎమ్మెల్యే కాదు మన చిర్రి బాలరాజు గారు. అదేవిధంగా నువ్వు నీతో మాట్లాడించినటువంటి పెత్తందారి మండలంలో ఆ గ్రామంలో మీరు మెజారిటీ ఓటింగ్ ఎంత తెచ్చారో మీరు నిరూపించగలరా? అదేవిధంగా 2019 చూసుకుంటే 2019 నుండి నువ్వు అనుకున్న నాయకులు మన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు జనసేనలో కలిసి తిరిగిన మాట వాస్తవం కాదంటావా? ఆ విషయం నీకు తెలియదంటావా? అదేవిధంగా బాలరాజు గారు అనే వ్యక్తి లేకుండానే నువ్వు ఏమన్నా టికెట్ తెప్పించగలవా? అదేవిధంగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే మన జనసేన పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి మన చిర్రి బాలరాజు గారు అనేక సమస్యలు తీసుకొచ్చినటువంటి సీసీ రోడ్లు కానీ, అదే వాటర్ ట్యాంకు కానీ, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే నేను ఉన్నాను, నా ప్రజల కోసం నేను ముందుకు వస్తానని సరే బయటకు ముందుకు వచ్చి అనేక సమస్యలను తీర్చినటువంటి వ్యక్తి మన చిర్రి బాలరాజు గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఈ రోజు దుష్ప్రచారాలు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నాను.